నానమ్మా ఎందుకు తాగుతున్నావు అదంతకి ఇప్పుడు? ఇదంతా పసుపు పెట్టడానికి. పసుపు పెట్టడానిక? కొద్దిగా అయినాక గడ్డ దవడ అయిపోయినాక కోతియుడు కోతియుడా ఉరుకుతుంది. అయ్యో మంచిగా చెట్టు కాడికి వచ్చింది, వంకాయ చెట్టు కాడికి. వంకాయ చెట్టు దాకా ఈ దవుడు కూడా అవతల అంత గరికే ఉంది. అది దవ్వరాదు కావచ్చు కదా అక్కడిది గరకనా? ఏం పాడు. ఇప్పుడు ఇది అంత పసుపే పెట్టుడా? ఆడిదాకా వంకాయ చెట్టు దాకా. ఈ వంకాయ చెట్ల దాకా నేను కూడా దవ్వుతా పట్టిగా. ఏ దవ్వుతాం కదా, పసుపు నేను ఆయన గీసిన కొద్దినే వేస్తా. ఇగో గిట్ట గీయాలి, ఇగో ఇట్లా గీస్తే ఇంటి వేసుకుంటే ఇగో ఇట్లా కూడిపాలి. ఇగో ఇట్లా పసుపుకా దున్నింది లేదు కాబట్టి అట్లనా? దున్నింది ఉన్నా గాని అది కాకుండా నడువా చేతుంటావాగానే ప్రీతులు ఎత్తే నేను వస్తాను వస్తుంది ఇక. నేను తగ్గుతా ఒక వంకేయి అంటది కావచ్చు. అది ఫ్రెండ్ ఏడ దొరుకుతాడో ఇచ్చేయాలి. ఏడ దొరుకుద్దో ఏం పాడపో. ఏంటిది? ఫ్రెండ లాగు కోసమా? మన కమలాది ఇచ్చేసింది అటు ఫ్రెండ. కోతులు పప్ప పప్ప అయితే కోతి తింటుందని అడబెట్టిన నేను. తింటే చూడు ఎట్లు ఉరకత్తున్నాయో, స్టార్ట్ చేసినాయి మళ్ళా. దిట్టు దగ్గర ముందా ఈ బంతినారు ఉంచమంటావా ఇక్కడిది? ఒకటి చూడు కదా, ఇక పిల్లని ఎత్తుకొని వచ్చింది. ఒకటి చూడు నానమ్మ. గది చూడు ఒకసారి. మీది కత్తుంది అది. అబ్బో క్షమ పాడుగాను, అబ్బో క్షమ పాడుగాను. అసలు ఎట్లా తెలుసా, మొత్తం ఇట్లా బూర్లు వేసింది. ఒకటి అడిగి కూడా ఇల్లు మీద ఎట్లా వేసింది అందోటి మీద దార పడ్డాయి, దార పడ్డాయి. నిన్నేమంటున్నాను నేను, అది నాన్న ఇది కత్తుంది. నువ్వు ఎట్ట వచ్చింది చూడవచ్చిన చెరిగినందుకు తప్పలవాడి. ఏంటిది? తప్పలవాడి అంత మొలిచింది. నువ్వులా? నువ్వులు నువ్వులు ఈ బంతినారు వీకేసుడా ఉంచుడా? ఉన్నదా? ఉంది. ముద్దలను అవి రెక్కయ్యాను ఉంచు అయితే ఉంచు కదా. అవి ఒక బట్టలు ఉండే పిండుడు పాపం మంచిగా అవుతుంది. నేనా అబ్బో కార్లు అనుకయ్యా కాళ్ళకి చలి పెడుతుంది నానమ్మ కోంది. తాతగా దగ్గి ఇంటెంక దవ్వుడు చూతారు అమ్ముతా దవింది లెక్కన పొద్దు కదా దవ్వన్నాయి పత్తి కదా పోతే ఇయ్యాలనా? నీకు ఒక్కదానికైతే పొద్దు కుద్ది ఇది మెల్లగా. అవు నానమ్మ 2 గంటలలో దవ్వుతావు అనమాట. కొంకవాడు దవ్వలే ఉత్తాను పీకుతూనే వచ్చింది అన్నాడు. బాగా వచ్చిందా అని ఇయ్యాలేమో పీకు తత్తలేదు. కొంకవాడు దవ్వుతేనే ఇది మనం ఇప్పుడు దవ్వుతున్నాం కదా. ఇంకా మళ్ళీ 3 రోజులు అయితే మళ్ళీ రేపటి రోజులు అయితే వర్షాలు పడితే అవుతుంది మళ్ళీ ఎప్పట్లెక్క. గదే ఎప్పటి రోజు పట్టుకొస్తున్నారంటే దిక్కేలేదు. ఇదంతా రిక్కలే ముద్ద కదా మంచిగా. ఏంటిది పట్టుకొచ్చినారు? చాలా అవుతే అంగి తాగితే కక్కుడే నేను. అందుకే తాగలేవా? ఇది తీసేస్తున్నా బంతినారు తీసి మత్తు పెట్టుకోవచ్చు. ఇక మీరు పోయినాక గోసనే ఉంది మాకు. ఎందుకు అంటే మంచిగా అంత చేయబడితివి, తోమబడితివి, చల్లబడితివి మా ఇద్దరికి. ఇక ఆమె ఆకిలి వెళ్ళాక దాంతో ఒడుగు అన్నాడు. అవు నానమ్మ, మరి అక్కడికి రమ్మంటే ఎందుకు వస్తలేరు? అక్కడికి వస్తే మనం ఎట్లా బతుకుతాం? ఇక్కడ ఇప్పుడు ఎవరు పడతారు? అందరూ ఎక్కడో అక్కడ మాట్లాడుకుంటూ పెట్టుకోవచ్చు. తీయటి మందం పెడితే అత్తమ్మ శాసనం అయితే ముందరికి కూడా వెళ్ళమంటది. నొప్పున్నప్పుడే వచ్చి రెస్ట్ తీసుకోవాలి. అట్లయితే మంచిగా
ఓ నాలుగు ఇడ్చి చేసి దెబ్బ గిన్నెలు అన్నం వేసుకొని గుత్తలకు పత్తేరు వాయిరి ఎక్కడ వేసిపోతే నువ్వు దోముతాయి కడుగుతాయి ఊడ్తి ఎప్పటికప్పుడు మండి అయినాక నాకు దోమ రాదురా అందురా కొంచెం చూస్తారేవా నేను మళ్ళా కొద్దిగా ఖానా ఆగితే పెట్టుకునేటోళ్ళయి అవుతాయి మనకేవలు దొరకపాయి మనకెవరు దొరికి మన ఇద్దరం పోదాం పో మరి మన ఇద్దరం పోదాం నేను మునుకోయినా ఇప్పుడు పోదాం పా నాకు నేర్పిద్దు పా అత్తమ్మతోని సరిపోను ఎర్లకుంటే ఎదురుపట్టు మా ఇద్దరి మంచిగా మొలిచి సైకిళ్ళలో మంచిగా మొలపవు మా ఇద్దరి మంచిగా మొలిచి సైకిళ్ళలో మంచిగా మొలపవు పెట్టినాను ఇట్లా మనిషి సోపతుంటే నాకు మంచిగా చేస్తా ఒక్కదానికి బెంగ తిన్నట్టు ఇక్కడ లోపల సంజలు ఉన్నట్టున్నది అత్తమ్మ పనికొస్తేనే ఒక్కదాన్ని అడ్డోళ్ళ షాపులో గొంచేపు మంజావ ఇంటికాడ ఉన్నప్పుడు మంజావ దగ్గర కూర్చోవాలి అట్లనే మరి ఎట్లా ఇంట్లో ఉండదు రేకులు ఇస్తే రాళ్ళ అవతల చెట్టు పెట్టచ్చు కదా అయ్యో బెండ చెట్టు ఉంచు పెట్టాలి అది గిట్ సైడ్ పోయింది ఏర్పడకుండా ఆ బొందలెత్తే అంత ఎట్లుంటది అత్తమ్మ ఇటే బొందలెత్తే ఎట్లా మళ్ళీ ఎట్లుంటది కాదు నానమ్మ దవ్వుకుంటా బొందలు ఎత్తుంది అంచెం బొందలెత్తు తీసుడే కుప్పలు తీసుడే ఈడ కుప్ప పడ్డది దౌడు దావుతా కానీ కుప్పలు దియ్య సాత కాదు నాకు గంతే తాగుతా ఆంగుతే వాంతింగ్ అయితే అద్దు అని నన్ను తాగుతలేదు అప్పటి నుండే అంటున్నా నేను అదే అప్పటి నుండే అంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.